ఆగస్టు 15 బ్రిటిష్ దొరల కబంధ హస్తాల నుండి స్వాతంత్రం వచ్చిన రోజు ఇది. ఇక ఈ రోజు కోసమే ఎందరో వీరులు అమరులయ్యారు. ఇక వీరిని గుర్తు చేస్తూ ఇప్పటి వరకు ఎన్నో దేశభక్తి సినిమాలు తెరకెక్కుతున్నాయి కూడా. మరి ఆడియన్స్ ని అలరించబోతున్న ఆ ప్యాట్రియాటిక్ మూవీస్ ఏంటో మీరు కూడా ఒక లెక్కేయండి. యాక్షన్, లవ్, సెంటిమెంట్ ఇలా రెగ్యులర్ కమర్షియల్ జానర్సే కాదు, అంతకు మించిన ప్యాట్రియాటిజం ని పరవళ్లు తొక్కిస్తామంటున్నారు మన ఫిల్మ్ మేకర్స్. ఇప్పటికే ఇలా వందే మాతరం, స్టాలిన్, ఠాగూర్, ఘాజీ, కొమరం పులి, సైరా నరసింహారెడ్డి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లా త్రిబుల్ మేజర్, అమరన్ వంటి సినిమాలు వచ్చి అలరించాయి కూడా. ఇక లేటెస్ట్ గా ప్రభాస్ దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో ఫౌజీతో వెండితెరపైకి సందడి చేసేందుకు సిద్ధమవుతూ ఉంటే, డ్రాగన్ లోను దేశభక్తిని పరవళ్లు తొక్కించేందుకు సిద్ధమవుతున్నాడట తారక్. ఇక ఈ మధ్య వందే మాతరం అంటూ వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ పాటను చిత్రీకరించారట కూడా. అయితే టాలీవుడ్ కన్నా బాలీవుడ్ ఈ బ్యాక్ డ్రాప్ పై కాస్త ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించేందుకు సిద్ధమైతే, మేజర్ శైతాన్ సింగ్ పాత్రలో భారతదేశ సైనికుల వీరత్వాన్ని, ధైర్యాన్ని మరోసారి సిల్వర్ స్క్రీన్ పై చూపించేందుకు 120 బహదూర్తో రెడీ అయ్యాడు దర్శక నటుడు ఫర్హాన్ అఖ్తర్. ఇక 1971లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన బార్డర్ కి సీక్వెల్ గా బార్డర్ 2 రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఈ ఏడాది నవంబర్ 21న రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఇక ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్ కీపింగ్ మిషన్ అబ్రాడ్ అనే పుస్తకం ఆధారంగా ఆపరేషన్ ఖుక్రీ అనే సినిమాని ప్లాన్ చేస్తున్నాడట రణ్దీప్ హుడా. చూడాలి మరి, ఆడియన్స్ లో స్ఫూర్తి నింపుతామంటూ సిద్ధమవుతున్న ఈ సినిమాల్లో ఏది ఆడియన్స్ మనసుల్ని గెలుచుకుంటుందో. For more videos like this, subscribe Big TV channel.